ఏళ్ల తరబడి బంగారాన్ని కరిగించి అందమైన ఆభరణాలు తయారు చేసిన ఆ చేతులు ఇప్పుడు రోజు కూలీ కోసం వేడుకుంటున్నాయి. కొందరు ఆటో డ్రైవర్లుగా మారితే మరికొందరు వాచ్మెన్లుగా, గుమాస్తాలుగా పొట్టపోసుకుంటున్నారు. రోజు రోజుకి బతుకు మీద ఆశలు చచ్చిపోతుంటే స్వర్ణకారుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. పెరిగిన పసిటి ధరల కొనుగోలుదారులనేమో కానీ ఆభరణాల తయారీదారుల బతుకులు మాత్రం వెక్కిరిస్తున్నాయి. కంసాలీలకు పూట గడవని పరిస్థితి. ఒకప్పుడు చేతి నిండా పసిడి, వద్దన్న కొద్దీ పని. ఇప్పుడు ధరలు పెరిగి అంతా రివర్స్. గ్రౌండ్ జీరోకు పడిపోయిన గోల్డ్ స్మిత్ బిజినెస్. స్వర్ణకారులకు మళ్లీ స్వర్ణయుగం ఎప్పుడు? పసిడి ధరలు పెరగడం పెట్టుబడిదారులకు లాభం కావచ్చు, కానీ అదే పెరుగుదల వేలాది కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. బంగారం ధరలు దగదగా మెరుస్తున్నా స్వర్ణకారుల జీవితాలు మాత్రం మసకబారుతున్నాయి. ఒకప్పుడు శుభకార్యాలు, పండుగలు వస్తే రోజుకు గంటల తరబడి పని దొరికేది. ఆభరణాల తయారీతోనే రాత్రింబవళ్లు గడిచేవి. కానీ ఇప్పుడు పని లేక ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి. ఆర్డర్లు దారుణంగా పడిపోయి రోజువారీ ఆదాయం తగ్గిపోయి కుటుంబ పోషణ ప్రశ్నార్థకరంగా మారింది. పనులు లేక ఏం లేక సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. భార్య పిల్లలను పోషించలేకపోతున్నారు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు బట్టల షాపులో కూడా పని చేసడానికి కూడా పోతుండే ఈ రోజుల్లో వెళ్ళక. మాకు సెడార్ కిరాయి కట్టుకోవడం కానీ వీటి తిరగడం కానీ మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పనులు ఎవరికి లేవు. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చినసరికి ఇప్పుడు అందరు ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు డిస్ప్లే కావాలి, ఒక 100 రకాల డిజైన్ చూపెడతారు. వాళ్ళు ధరతోటి కూడా అసలు ఎవరు చేయించుకోవడానికి ముందుకు రావలేదు. 100% ఏ మాత్రం గిరాకీ లేకుండా ఖాళీగా కూర్చున్నారు. అందరూ ఎవరికి వారు వేరే ఉపాధి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. శుభముహూర్తాలు ఉన్నా ధరలు దిగిరాక కొనుగోలుదారులు షాపుల వైపే చూడడం లేదు. ఫలితం కొత్త ఆభరణాల తయారీ నిల్. పాత బంగారం మార్చుకోవడానికే పరిమితం. అమ్మకాలు లేక జ్యువెలరీ షాపులే మూతపడుతున్నాయి. ఇక స్వర్ణకారుల కుటుంబాల్ని ఎవరు పట్టించుకుంటారు? కొందరైతే వృత్తినొదిలి మరో పని వెతుకొని పారిపోతున్నారు. పనులు తక్కువైనాయి, వర్క్ అయితే అస్సలు లేదు. గోల్డ్ రేటు, సిల్వర్ రేటు చాలా పెరిగే వరకు దాదాపు పనులు లేవు. ఖాళీగా కూర్చుండడం అవుతుంది. బాగా ఇబ్బంది ఉంది. చాలా వర్కులు అయితే ఏం లేవు. ఫస్ట్ అయితే కొంచెం రేట్ తగ్గున్నప్పుడు అంతో కొంత ఉండే, కానీ ఇప్పుడైతే మొత్తానికి వర్క్ ఏం లేదు. ఖాళీగా కూర్చుండ అవుతుంది. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగటు స్వర్ణకారుడి దీనావస్థ. అటు ఏపీలోనూ ఏ ఊరిని కదిపినా ఇదే గోడు. విజయవాడ స్వర్ణకారుల పనితనానికి కేరాఫ్ అని పేరు. వన్ టౌన్, లబ్బీపేట, బెంచ్ సర్కిల్ ఏరియాలో వేలాది మంది స్వర్ణకారుల కుటుంబాలు ఇదే పని మీద ఆధారపడి బతుకుతున్నాయి. ట్రెడిషనల్ జ్యువెలరీకైనా కొత్త డిజైన్లకైనా ఇక్కడి స్వర్ణకారుల వైపే చూస్తారు. ఇంతటి డిమాండ్ ఉన్న వీళ్ల నైపుణ్యం ఇప్పుడు ఎందుకో కొరగాకుండా పోతుంది. వాళ్ళకి షాపుల వాళ్ళకి ఉంటేనే కదండి అమ్మకాలు ఉంటే మాకు పనులు ఉంటాయి. వర్కర్స్ కింద వర్కర్స్ అంటే ఒకటే కదండి, తయారు చేసేవాళ్ళు ఉన్నారు, మెరుగేసేవాళ్ళు ఉన్నారు, పాలిష్ పట్టేవాళ్ళు ఉన్నారు. ఐటమ్ మేము ఇట్లా బీట్స్ వర్క్ ఏదైనా ఉంటే కనుక మేము చేసేవాళ్ళు ఉన్నాం. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారండి. చుట్టింపు దాంట్లో వచ్చినాయి అనుకోండి, చుట్టించేవాళ్ళు ఉంటారు. అట్లాగా ఒక ఐటమ్ మీద రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నాం. దానివల్ల ఎవరికి కూడా ఇంత రేటు పెరగడం వల్ల ఎవరికి కూడా పనులు లేకుండా అయిపోయినాయండి. కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటడంతో ఆర్డర్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఫలితం బెజవాడ గోల్డ్ స్మిత్ రంగం కుదేలైంది. పని లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. షాపు అద్దెలు, కరెంటు బిల్లులు, కుటుంబ ఖర్చులు భరించలేక గాల్లోకి దీనంగా చూస్తూ గడిపేస్తున్నాడు సగటు స్వర్ణకారుడు. చాలా కష్టాలు పడుతున్నాం. పెరగడం వల్ల మాకు అసలు జీవనోపాధి లేదు. ఈఎంఐలు కానీ అద్దెలే కానీ అన్ని విధాలుగా మేము బాధపడుతున్నాం. మా స్వర్ణకారులు అందరూ బాధపడుతున్నారు. తగ్గుతూనే కానీ మనకు బాగుంటుంది. తక్కువ ఉన్నప్పుడు అందరూ బతికారు. ఇంత పెరగడంలో ఎవరు రావట్లేదు చేయించుకోవడానికి, కానీ దేనికైనా అడిగిన వాళ్ళు లేడు. ఎదురు చూడాల్సి వస్తుంది పనుల కోసం. మేము లక్షలు పోసి డై మిషన్లు, పాలిషింగ్ యూనిట్లు, చైన్ మేకింగ్, కటింగ్, శుద్ధి యంత్రాలు కొనుక్కున్నారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పెట్టుబడికి తగ్గ రాబడి లేక అప్పుల పాలవుతున్నామని లబోదిబోమంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చినా ఆర్డర్స్ మాత్రం ఊపందుకోలేదు. దీంతో పని లేక దిగాలు పడి ఉసూరుమంటున్నారు స్వర్ణకారులు. ధరలు పెరిగి కొనుగోళ్లు మందగించడమే కాదు, ఆ కొనేవాళ్లు కూడా బంగారాన్ని పెట్టుబడి మార్గంగానే చూస్తున్నారు. అందుకే బిస్కెట్లు, కాయిన్స్ మీదే మొగ్గు చూపుతున్నారు. కానీ కన్స్యూమర్ సెంటిమెంట్ మారి తులమో అరతులమో కొనేదేదో ఆర్నమెంట్ బంగారమే కొనుక్కుంటే దాని ఫలితం స్వర్ణకారుల జిందగీల మీద కనిపిస్తుందని చిన్న చిన్న ఆశ.